ఒకసారి రైతుల పరిస్థితి చూడండి ఎంత భయంకరంగా ఉందో. అన్నదాతకు అశనిపాతం, మొంతా తుపాను, వర్షాలు వరదలతో తీవ్ర ఇక్కట్లు, కోతకొచ్చిన పంట నీటిపాలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసి ముద్ద, 4,47,000 ఎకరాల్లో నష్టమని ప్రాథమిక అంచనా. ఒక్క వరంగల్ జిల్లాలోని దాదాపు 1,30,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయట. అత్యంత దారుణంగా ఉన్నది పరిస్థితి. మొంతా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో చేతికొచ్చిన పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో రహదారులపైన ధాన్యం నిలువునా తడిసి అన్నదాతలకు కన్నీరు మిగిల్చింది. మొంతా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,53,033 మంది రైతులకు చెందిన 4,47,864 ఎకరాల మేర పంట నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ ఒక ప్రాథమికంగా అంచనా వేసింది. ఇది ఇంతకు డబల్ ఉంటుందని నేను అనుకోవడం. 8-10 లక్షలకు తక్కువైతుండదు. ఇందులో అత్యధికంగా వరి ధాన్యం దడిసిందట. 2,82,379 ఎకరాలు వరి అయితే 1,51,707 ఎకరాల్లో పత్తి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 12 జిల్లాల్లోని 179 మండలాల్లో వ్యవసాయ అధికారులు సమాచారం సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వర్షాలతో అన్నింటికంటే ఎక్కువగా వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో నష్టం జరిగింది. మొత్తం పంట నష్టంలో 29% ఈ జిల్లాలోనే నమోదైందట. వరంగల్లో, ఖమ్మం జిల్లాలో 62,000 ఎకరాలు, సూర్యాపేటలో 56,000 ఎకరాలు, నల్గొండలో 52,000 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, మహబాద్, నాగర్ కర్నూలు, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో అత్యధికంగా పత్తి దెబ్బతిన్నది. ఇదొక భాగం అయితే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తే ధాన్యం కొట్టుకుపోయిన సందర్భం కూడా ఉన్నది. నిన్న మొన్న అదే జరిగింది. ఒక్కసారి భయానకమైన దృశ్యాలు చూడండి ఎంత ఘోరమో. ఇగో చాలా ప్రాంతాల్లో అన్నదాతలు పంట కోత చేసి ధాన్యం అమ్మకానికి కేంద్రాలకు తీసుకొచ్చి 15 రోజులు దాటింది. ఇంతలో వర్షాలు రైతుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రభుత్వం తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 15 రోజుల నుంచి మరి ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇది ఇప్పుడు కాదండి, దశాబ్దాల కాలం నుంచి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన పంట రైతులకు నిరీక్షణ తప్ప ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం కొనుగోలు చేసింది అయితే లేదు. తెచ్చిన 1-2 రోజుల్లోనే ఎందుకు కొనుగోలు చేయలేం మనం? ఒక్కసారి చెప్పండి. ఈ దృశ్యాలు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవల్లి శివారులో పాడైన పొగాకు పంట. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో వరి పొలంలో ఇసుక మేటేసింది. మొత్తం ఆ వరి పొలం మొత్తం ఇసుక నిండిపోయింది. ఇక్కడ చూడండి, ఇంకా ధాన్యానికి మొలకలు వచ్చినాయి, రైతన్నకు కన్నీళ్లు మిగిలినాయి. తడిసి 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 చివరికి ఆ వరి ధాన్యానికి మొలకలు వచ్చినాయి. ఈ చిత్రంలో దైన్యంగా కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడానికి చెందిన రైతు దంపతులు రమావత్ బోంద్యా ద్వాలి. 2 ఎకరాలు వరి పంట వేసారు. 15 రోజుల కింద పంట కోత పూర్తి చేసి దాదాపు 46 బస్తాల ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. కేంద్రానికి మిల్లు కేటాయింపు చేయకపోవడంతో కాంటాలు వేయలే. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ధాన్యం కుప్పలపైన పరదాలు కప్పారు. వరద ప్రవాహం ధాన్యం కింది భాగం నుంచి వెళ్ళింది. తుపాను కారణంగా కుప్పలను అలాగే ఉంచారు. గురువారం ఎండ రావడంతో ఆరబోసేందుకు ప్రయత్నిస్తే అడుగున ఉన్న ధాన్యానికి పూర్తిగా మొలకలు వచ్చినాయి. ఏం చేయాలి? అదిగా కొంటదా గవర్నమెంట్? 15 రోజుల నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు చెప్పండి? కనీసం కాంటా ఎందుకు పెట్టలేదు అక్కడ? ఇక్కడ చూడండి పాపం, నీటిలోంచి ధాన్యాన్ని వేరు చేస్తున్న కరీంనగర్ జిల్లా సైదాపూర్కు చెందిన లక్ష్మి. ఏం బాధ ఇది! మొత్తం వరద సముద్రం అయిపోయింది. అందులో వరి కుప్పలు ఉన్నాయి. ఏమైనా మిగులుతుందా అండి అది? మహబాద్ జిల్లా బయ్యారం మండలం బంజర తాండా వద్ద వరద నీటిలో వరి పంట. ఇలా వరి పంట ఉన్నది, సముద్రంగా అనిపిస్తుంది మనకి. ఇగో 3 రైతులట 100 క్వింటాల పత్తి తెచ్చిరట, 4 రోజుల నుంచి నిరీక్షిస్తున్నారట. ఎక్కడిది? 3 రైతులు 100 క్వింటాల పత్తి అమ్మకానికి పగలు రాత్రి లేకుండా 4 రోజులుగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్న అధికారులు కనికరం చూపట్లేదట. ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదట. సిసిఐ అక్టోబర్ 27న ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోలు ప్రారంభించిందట. ఇంతవరకు అది అతి గతి లేదు. రైతులు ఎదురు చూస్తున్నారు ఇంకా. ఇగో ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో నీటిలో తేలియాడుతున్న దోసకాయలు చూపిస్తున్న రైతు. ఇది ఆంధ్రప్రదేశ్ అమరావతిలో. ఎంత ఘోరం చూడండి, ఒక్కొక్క దృశ్యం. అయ్యో తారమ్మకి ఎంత కష్టం, మోర్ల పడిపోతున్నాయి ధాన్యం. ఆమె ఎత్తుతున్నది పాపం. ఎంతగానో ఎత్తుతుంది, ఏం చేయగలుగుతుంది పాపం? ఎంత ఘోరం ఇది! హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో
అత్యంత భయంకరమైన దృశ్యం ఇది. కష్ట నష్టాల కొర్చి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి తెస్తే ఈ మహిళా రైతుకు మిగిలింది కన్నీళ్లే. తేమ సాకుతో తూకం వాయిదా వేసిరట. తేమ ఉన్నది నీ దాంట్లో, నీ ధాన్యంలో, ఎండబెట్టు, ఆరబెట్టు, తర్వాత తీసుకురా అని చెప్పిరట. అట్లా ఆ తేమ శాతం తగ్గలేదు, వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీని కారణంగా తేమ శాతం తగ్గలేదు, మొన్న వరద వచ్చింది. దీంతో ఆ మొత్తం మార్కెట్ యార్డ్లో ఉన్నదంతా కొట్టుకుపోయింది. ఇంతలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఆమె రెక్కల కష్టం కాలువ పాలైంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం గ్రామానికి చెందిన తారమ్మ తనకున్న 5 ఎకరాల భూమిలో వరి సాగు చేసి ధాన్యాన్ని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చి షెడ్లో ఆరబోసిరట. 3 రోజుల క్రితం నిర్వాహకులు పరిశీలించి 18% ఉన్న తేమ 17% రాగానే తూకం వేస్తామని చెప్పిరట. వర్షాల నేపథ్యంలో త్వరగా తూకం వేసుకోవాలని ఆమె ప్రాధేయపడ్డారు. వారు ససేమిరానంతో చేసేదేం లేక ఆమె వడ్లను ఆరబోసే ఉంచారట. బుధవారం కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డు వరదతో నిండిపోయింది. ఆమె తెచ్చిన ధాన్యంలో 80% పైగా కొట్టుకుపోయింది. షెడ్డు కింద ఉన్న కాలువలో ధాన్యం కొట్టుకుపోతుంటే రోదిస్తూనే వాటిని ఒడిసి పట్టే ప్రయత్నం చేశారు. గురువారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఇలా ఆమె కొంత సేకరించారు. 20 రోజుల క్రితమే అల్లుడు చనిపోయారని ఆవేదనలో ఉండగానే ఇలా వడ్లన్నీ వరదపాలయ్యాయని తారమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్కు వచ్చిన సిద్దిపేట కలెక్టర్ హైమావతి కాళ్ల మీద పడి ఆదుకోవాలని తారమ్మ వేడుకున్నారు. మార్కెట్లో 1500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయినట్లు ప్రాథమిక అంచనాట. తారవ్వకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సహాయం చేసిందట. 50,000 ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. వడ్లు కాలువ పాలై ఆమె గుండెల విసేలా రోధించిన విషయం తెలుసుకున్న మంత్రి ఢిల్లీ నుంచి ఫోన్ చేసి మాట్లాడిండు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. 50,000 ఆర్థిక సహాయం పంపిస్తున్నానని, ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చిరట. ఎంత ఘోరం! అత్యంత భయంకరమైన పరిస్థితి మనకు అక్కడ కనబడుతున్నది. నేను ఒక రైతు పంటలు దెబ్బతిన్నాయి, ఏం చేయాలి, అంత పెట్టిన కష్టం అంతా పోయింది, పైసలు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు పేరు జాదవ్ బలిరామ్. ఎక్కడిది? లింగాపూర్ దగ్గర. ఏం ఘోరం ఇది! సిర్పూర్ నియోజకవర్గం. ఎకరాకు 10,000 పరిహారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అయిపోయాయి. ఈ 10,000తోనే అది అయ్యేది లేదు, పోయేది లేదు. ఇప్పుడు ఆ 10,000 రూపాయలు ఏములకు కూడా సరిపోదు. అది వాళ్ళు పెట్టిన పెట్టుబడి కాదు కదా, పెట్టిన పెట్టుబడిలో 10% కూడా కాదు. అందుకే ఇప్పుడు ఒక ఆయన, ఒక వ్యవసాయ శాస్త్రవేత్త చెప్తున్నాడు, జలపతిరావు గారు, ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలి. ఇవే అవస్థలు, లేకపోతే ఇవే అవస్థలు. పంట కష్టపడి పండిస్తారు, కొనుగోలు చెయ్యరు. ఈ ప్రత్యామ్నాయ పంటలు ఏమన్నా మీరు తెచ్చే ప్రయత్నం చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం, కానీ ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించవు. 40, 30, 40 సెంటీమీటర్ల వాన పడితే ఏం తట్టుకుంటాయి ఆ ప్రాంతాలు చెప్పండి.